ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే 3 lakhs వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 340 స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. 3 lakhs వరకు అయితే ఇస్తా అంటున్నాం. ఇదైతే మనకు ప్రైస్ అంటే అరౌండ్ అప్రాక్సిమేట్ గా ఒక 6,50,000 నుంచి 6,70,000 ప్రైస్ అయితే కస్టమర్ మాట్లాడి దాదాపుగా 10,50,000 లేదా 10,60,000 10,50,000 నుండి 10,80,000 మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. ఇది Volkswagen Vento వెహికల్ సార్. ఈ వెహికల్ మా దగ్గర వచ్చేసి ఒక 5 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంది. ఇదైతే మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 5,90,000 లేదా 6 lakhs అండి. 5,90,000 వరకు కూడా కస్టమర్ తో మాట్లాడిపించే ప్రయత్నం చేయాలి. దాదాపు ఒక 6 కార్స్ అయితే హోండా సిటీలో అవైలబుల్ ఉన్నాయి సార్ మా దగ్గర. 2012 నుంచి మోడల్ కూడా ఉన్నాయి. 2012 నుంచి 1920 వరకు కూడా హోండా సిటీ ఉంది అండి మా దగ్గర. 2014 మోడల్ డీజిల్ కాబట్టి కస్టమర్ తో మాట్లాడి 4 lakhs వరకు రావచ్చు అండి. ప్రజెంట్ అయితే 450 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను మాదాపూర్ లోని 100 feet రోడ్ కి ఆనుకొని ఉన్న యువర్ కార్స్ కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ ప్రీ ఓన్డ్ కార్స్ చాలా ఉంటాయి అనమాట. చాలా మోడల్స్ లో చాలా డిఫరెంట్ బ్రాండ్ కి సంబంధించిన కార్లు మనకు 5 seaters 4 seaters 7 seaters వరకు కూడా కార్లు ఉన్నాయి అనమాట. వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. చూసుకుంటే ఇది చాలా పెద్ద స్టోర్ అనమాట. ఆల్మోస్ట్ కొన్ని వందల కార్లు అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. చూడండి, మొత్తం పార్కింగ్ ప్లేస్ చూసుకుంటేనే ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం కార్లే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వీళ్ళు కార్లను కొంటారు అండ్ అమ్ముతారు కూడా. మనం ఏదైనా మన పాత కార్ని అమ్ముదామంటే ఇక్కడే కొంటారు. అలాగే మనం సెకండ్ హ్యాండ్ కార్ ని కొనాలంటే ఇక్కడే అమ్ముతారనమాట. బై అండ్ సేల్ అనమాట. బై ఆర్ సేల్ రెండు అనమాట ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రీ ఓన్ కార్ కి సంబంధించినవి. చూడండి, చాలా మంది కూడా వచ్చి కొంటా ఉన్నారు. చూడండి, ఎక్కడికక్కడ మొత్తం కార్లు పార్కింగ్ చేసి చాలా డిఫరెంట్ బ్రాండ్ కి సంబంధించిన కార్లు అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ స్టోర్ కి సంబంధించిన ఒక వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న కార్లకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే మనతో ఇప్పుడు నాగేశ్వర్ రెడ్డి అన్న అయితే ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారన్న? బాగున్నారండి. ఇంతకు ముందు మనం చేసిన కార్లకు సంబంధించి మంచి రీచ్ వచ్చిందన్న. చాలా మంది అయితే కొన్ని కార్ కి సంబంధించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలన్నారు. సో ఇప్పుడు కూడా మన స్టోర్ లో ఎలాంటి కార్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్ నుంచి ఎంత ప్రైస్ వరకు ఒకసారి డీటెయిల్ గా చెప్తారా? సో మన దగ్గర అంతా కూడా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పార్క్ అండ్ సేల్ అండి. మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉందంటే మా దగ్గర పార్క్ చేయొచ్చు. మేము ఏంటంటే వెహికల్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. టోటల్ 220 పాయింట్స్ వెహికల్ చెక్ చేస్తాము. వెహికల్ సర్టిఫైడ్ ఉంటేనే సేల్ చేయడం జరుగుతుంది. అంటే సర్టిఫైడ్ మీన్స్ ఏంటంటే నాన్ యాక్సిడెంటల్ వెహికల్, నాన్ ఫ్లడెడ్ వెహికల్, ఇంజన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం ఎవ్రీథింగ్ చెక్ చేసిన తర్వాతనే వెహికల్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంటేనే మనం సేల్ కి అలౌ చేయడం జరుగుతుంది. సో బయర్ టు సెల్లర్ ఉంటుంది అనమాట. వెహికల్ ఏదైనా నచ్చిందంటే మనం ఇక్కడ టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత మీరు ఓకే నచ్చిందంటే డైరెక్ట్ మనం సెల్లర్ తో పార్టీతో మాట్లాడించడం జరుగుతుంది. మీరు కస్టమర్ తో ఎంత ప్రైస్ అయితే మీరు మాట్లాడుకుంటారో దాని మీద జస్ట్ 2.36 కమిషన్ ఉంటుంది. అంటే పర్ ల్యాక్ 2,360 రూపీస్ కమిషన్ ఉంటుంది. సో మన దగ్గర ఏంటంటే ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది, ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది. సో బ్యాంక్ ఫైనాన్స్ ఎట్లా అంటే సిబిల్ స్కోర్ కంపల్సరీ ఉండాలి అండి. అంటే ఐదర్ జాబ్ అయినా చేస్తుండాలి, బిజినెస్ అయినా ఉండాలి, ఓనర్స్ ఉన్న వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ బాగుండి సిబిల్ అంతా ఉండి ఓనర్స్ ఉన్న వాళ్ళకైనా సరే మనం ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి అరౌండ్ 2,250 నుంచి అరౌండ్ 30 lakhs వరకు కూడా కార్స్ అయితే ఆల్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ లో కార్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే హ్యాచ్ బ్యాక్ గానీ, సెడాన్ వెహికల్స్ గానీ, మినీ ఎస్యూవీ గానీ, ఎస్యూవీ గానీ ఆల్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్ లో కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ మనకు ఒక i20 గురించి ఎగ్జాంపుల్ కస్టమర్ వచ్చాడు అనుకోండి, మన దగ్గర ఒకే కార్ కాకుండా అరౌండ్ 7 to 10 కార్స్ అయితే మన దగ్గర స్టాక్ ఉంటుంది. అంటే మీకు కార్ గురించి వచ్చారు 10 కార్స్ ఉంటే ఏదో ఒక వెహికల్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. మీకు నచ్చిన కలర్ గానీ, వేరియంట్ గానీ, ఫ్యూయల్ గానీ ఏదైనా సరే మీకు నచ్చిన దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకునే దానికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటుంది. సో మా దగ్గర సేల్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకేంటంటే మీకు ఇక్కడ ఏదైనా సరే ఇప్పుడు వీడియోలో మీకు ఏదైనా సెలెక్టెడ్ గా కొన్ని వెహికల్స్ అనేది రీసెంట్ గా ఏవే వచ్చాయో మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే వీడియో చూసే వాళ్ళకి వెహికల్ ఏదైనా నచ్చిందంటే ఇమీడియట్ గా నాకు కాల్ అని చేయండి, లేదంటే వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి పిన్ అని చేయండి. ఎందుకంటే ఈ రోజు ఉన్న వెహికల్ రేపు ఉంటుందో లేదో తెలియదు. కాల్స్ అనేది డైలీ పర్ డే వచ్చేసి 100-150 కాల్స్ వస్తుంటాయి. సో కొంతమంది వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయకుండా ఆన్లైన్ లో చూసి ఓకే అని అడ్వాన్స్ కూడా పంపిస్తుంటారు. సో కస్టమర్ చాలా లాంగ్ నుంచి వస్తుంటారు కాబట్టి ఇక్కడ మీరు చెప్పారు కదా బ్రదర్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి డిసప్పాయింట్ అవ్వకుండా మీకు ఏదైనా సరే వెహికల్ నచ్చిందంటే ఇమీడియట్ గా కాల్ చేయండి. వెహికల్ అవైలబుల్ ఉందా లేదని చెప్తాను. మీరు ఇమీడియట్ గా వచ్చేసేయండి. కండిషన్ చూసిన తర్వాత డైరెక్ట్ సెల్లర్ తో మాట్లాడించడం జరుగుతుంది. సో ఏదైతే నేను ప్రైస్ చెప్తున్నానో అది నియర్ బై అంటే అప్రాక్సిమేట్ గా ఎంతవరకు రావచ్చు మీకు చెప్తున్నాను. మీకు ఇక్కడికి వస్తే కానీ కొంచెం అటు ఇటు కూడా చేసే అవకాశం కూడా ఉండొచ్చు. సో మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి అండి. మై కాంటాక్ట్ నెంబర్ ఈస్ 9951152399 అండి. అగైన్ టెల్లింగ్ 9951152399
5239 నా నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది. ఎనీ టైం కాల్ చేయండి. ఒకవేళ నేను బిజీగా ఉంటే ఇక్కడ కస్టమర్ తో మాట్లాడుతుంటాను. తర్వాత ఫ్రీ అయిన తర్వాత కూడా నేను కస్టమర్ తో మాట్లాడి నేను మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. సో ఇక్కడ చూసుకుంటే మన దగ్గర తక్కువ బడ్జెట్ లో అరౌండ్ 3 lakhs నుంచి ఏమేమి బెస్ట్ కార్స్ మనకు ప్రైజెస్ లో ఉన్నాయో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసుకుంటే వ్యాగనార్ వెహికల్ అండి. చాలా మంది కస్టమర్లు అరౌండ్ 3 lakhs బడ్జెట్ లో లర్నింగ్ పర్పస్ కావాలి, తక్కువ అంటే 3 lakhs బడ్జెట్ లో మనకు చిన్న ఫ్యామిలీ వాళ్ళకు సిటిజన్స్ కైనా సరే వెహికల్ బాగా సెట్ అవుతుంది. హైట్ పర్సన్స్ బాగా సెట్ అవుతుంది వెహికల్. మైలేజ్ కూడా బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది వ్యాగనార్ వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ సార్, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి మనకు వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్, పెట్రోల్ వెహికల్. ఇది డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 60,000 మాత్రమే ధరైంది. డ్రైవెన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ సార్ వెహికల్. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే 3 lakhs వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 340 స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. 3 lakhs వరకు అయితే ఇస్తా అంటున్నారు. మీరు వస్తే ఒక 5,000 10,000 కూడా అటు ఇటు అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. ఒక 290 కూడా వచ్చే అవకాశం కూడా చెప్పలేము. 290 to 3 lakhs బడ్జెట్ లో మనకు ఈ వెహికల్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇంకో వెహికల్ క్విడ్ వచ్చేసి చాలా మంది కస్టమర్లు తక్కువ బడ్జెట్ లో మనకు ఆటోమేటిక్ కావాలా, మోడల్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకైతే క్విడ్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది సార్. ఈ క్విడ్డే కాదు, మా హోండా బ్రియో వెహికల్ కానీ, నియోస్ వెహికల్ కానీ, గ్రాండ్ ఐటెన్ కానీ, సెలీరియో కానీ, ఇవన్నీ కూడా మన దగ్గర ఆటోమేటిక్ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది క్విడ్ 2019 మోడల్ సార్. 2019 మోడల్, జస్ట్ ఓన్లీ 45,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ సార్. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మనకు అరౌండ్ అండర్ 3 lakhs బడ్జెట్ లో ఆటోమేటిక్ కావాలనుకుంటే ఇది బెస్ట్ వెహికల్ అండి. బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అప్రాక్సిమేట్ గా ఒక 280 బడ్జెట్ లో ఉండొచ్చు అండి. ప్రజెంట్ అయితే 330 340 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. ఇది మన ఇక్కడికి వచ్చిన తర్వాత కండిషన్ చూసుకున్న తర్వాత కస్టమర్ తో మాట్లాడుకుంటే ఒక 280 దాకా రావచ్చు. మీకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. అరౌండ్ ఫైనాన్స్ కి వెళ్తే కూడా మీకు దాదాపుగా 180 to 2 lakhs దాకా మనకు బ్యాంక్ ఫైనాన్స్ కి వెళ్తే లోన్ కూడా దీనికి అప్రూవల్ వచ్చేస్తుంది. 2 lakhs వరకు వస్తుంది. దాదాపు 180 to 2 lakhs దాకా లోన్ కూడా వచ్చేస్తుంది. సో అండర్ 3 lakhs బడ్జెట్ లో 19 మోడల్ మనకు మన దగ్గర అయితే క్విడ్ అయితే అవైలబుల్ ఉంది సార్, ఆటోమేటిక్ వెహికల్. ఈ వెహికల్ కి సంబంధించి ఈ వోక్స్ వ్యాగన్ వెహికల్ మన దగ్గర సేల్ అయితే చాలా బాగుంది సార్. అన్ని వెహికల్ హ్యాచ్ ప్యాక్ లో చూసుకుంటే వోక్స్ వ్యాగన్ సేల్ అనేది ఎక్కువ ఉంది. కస్టమర్స్ కూడా చాలా అప్డేట్ అయిపోయారు. ఏంటంటే మనకు సేఫ్టీ వైజ్ గా వెహికల్ కావాలి. లాస్ట్ టైం మనం చూడండి మెహదీపట్నం నుంచి ఇది అక్కడ నుంచి కూడా మనకి ఇది కింద పడ్డ కూడా వెహికల్. ఇందులో ప్యాసింజర్స్ కి ఏం కాలేదు. అంటే దీని బాడీ బిల్ట్ అనేది కంపేర్ టు అనదర్ వెహికల్ చూసుకుంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇంజన్ కూడా ఏంటంటే ఆడి మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఇది ఉంటుంది, సింబల్ కూడా ఉంటుంది ఇంజన్ మీద కూడా. మనకి ఇంజన్ లైఫ్ కూడా చాలా 3 to 4 lakhs దాకా ఇంజన్ లైఫ్ కూడా ఉంటుంది. వెహికల్ కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ సార్ ఈ వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఇది ఆటోమేటిక్ వెహికల్ సార్. పోలోలో వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్, హైలైన్ టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. డ్రైవెన్ వచ్చేసి 93,000 అయితే డ్రైవ్ అనేది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ వెహికల్ సార్. ఇది అరౌండ్ 4 lakhs దాకా రీడింగ్ తిరుగుతుంది, ఏం ప్రాబ్లం ఉండదు వెహికల్. ఇదైతే మనకు ప్రైస్ అంటే అరౌండ్ అప్రాక్సిమేట్ గా ఒక 6,50,000 నుంచి 6,70,000, 6,50,000 నుండి 6,70,000 అప్రాక్సిమేట్ గా చెప్తున్నానండి. దీని మీద ప్రైస్ వేరే ఉంది. మనకు నియర్ బై వచ్చే అవకాశం 650 to 670 680 బడ్జెట్ లో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. చూడడానికి చాలా బాగుంది ఈ వెహికల్. ఈ వెహికల్ కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వెహికల్ కు చాలా మంది కస్టమర్ మార్కెట్ లో చాలా ఫ్యాన్స్ ఉంటారండి. WRV వెహికల్ కు అడ్వాంటేజ్ అంటే మెయింటెనెన్స్, హోండా బండ్లు అంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటది. మనకి ఏంటంటే ఇంజన్ సైడ్ నుంచి రిపేర్స్ రావు, బాడీ బిల్ట్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది, చూడడానికి అఫిషియల్ కూడా ఉంటుంది. ఇది మినీ ఎస్యూవీ లైక్ క్రెటా, వెన్యూ ఈ సెగ్మెంట్స్ లో వస్తుంది అనమాట WRV. సో ఇది టాప్ ఎండ్ వెహికల్ అండి. VX ఇందులో టాప్ ఎండ్ వెహికల్ అంటే మనకు సన్ రూఫ్ కూడా వెహికల్ కి అవైలబుల్ ఉంటుంది. సన్ రూఫ్ కూడా ఉంటుంది. సన్ రూఫ్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి మనకి ఇది మోడల్ వచ్చేసి 2021 మోడల్ అండి, 2021 మోడల్. డ్రైవెన్ కూడా వెరీ లెస్ డ్రైవెన్ కార్, ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ వెహికల్ సార్. ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్. వెహికల్ కూడా కండిషన్ అంటే చాలా మైండ్ కండిషన్ లో ఉంది, చాలా అంటే చాలా బాగుంది వెహికల్. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే 790 నెగోషియబుల్ ఉంది. కస్టమర్ తో మాట్లాడుకుంటే అరౌండ్ 720 లేదా 730, 7,20,000 లేదా 7,30,000 వరకు కూడా కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మీరు ఒకవేళ ఫైనాన్స్ కి వెళ్ళారంటే ఆల్మోస్ట్ 550 to 6 lakhs దాకా లోన్ వస్తుందండి వెహికల్ కి. మీరు బ్యాంక్ ఫైనాన్స్ కి వెళ్ళారంటే సివిల్ స్కోర్ అంతా మంచిగా ఉండి మీకు బాగుంటే మీకు అరౌండ్ దాదాపుగా 80% చేయొచ్చు వెహికల్. లోన్ కి సంబంధించి అన్ని హెల్ప్స్ మీరే చేస్తారా? మేమే చేస్తాం. మా దగ్గర ఫైనాన్సర్స్ 2 types ఆఫ్ ఫైనాన్స్ ఆప్షన్స్ ఉంటాయి మా దగ్గర. అందరూ ఆల్రెడీ ఆఫీస్ లో ఉంటారు, ఆల్రెడీ 3-4 మెంబర్స్ ఉంటారు. బ్యాంక్ టీమ్ వేరే ఉంటుంది, ప్రైవేట్ టీమ్ కూడా వేరే ఉంటుంది. సో మనకు ఎలిజిబుల్ ఉంటే మనకు బ్యాంక్ ఫైనాన్స్ చేపిస్తాం. మీరు జాబ్ అనేది చేసి ఉండాలి, బిజినెస్ అని ఉండాలి, లేదంటే ఓన్ హౌస్ ఉండి మనకు స్టేట్మెంట్ బాగుంది, సివిల్ బాగుంటే మీకు బ్యాంక్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ వెహికల్ కాస్ట్ మీద 80% లోన్ చేపిస్తాను మోడల్ బట్టి. సో మీకు అది కాకుండా లేదు అంటే మీకు సివిల్ లేదు అనుకోండి, జాబ్ చేస్తలేరు అనుకుంటే మనకు ఓన్ హౌస్ ఇది వచ్చేసి ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుందండి. ప్రైవేట్ ఫైనాన్స్ అనేది మనకు 1.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, రూపాయిన్నర ఉంటుంది. అది వెహికల్ కాస్ట్ మీద 50 to 60% లోన్ చేస్తాం. సపోజ్ ఎగ్జామ్ 3 lakhs కార్ అనుకోండి, ఒక 150-160 దాకా లోన్ చేపిస్తాం. ఇంకా రిమైనింగ్ మనం డౌన్ పేమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. 1.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇదేంటంటే మనకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకేమో బ్యాంక్ ఫైనాన్స్, లేదంటే మనకి ఇట్లా 2 types ఉంది ఆప్షన్. ప్రైవేట్ ఫైనాన్స్ లో కూడా ప్రైవేట్ ఫైనాన్స్ అనేది కూడా 1 hour లో
చేపించేసి డెలివరీ కూడా వచ్చేస్తాం వెహికల్. ఎక్కువ టైం కూడా పట్టదు. బ్యాంక్ ఫైనాన్స్ అంటే అరౌండ్ 2 to 3 days దాకా పట్టొచ్చు, కానీ ప్రైవేట్ ఫైనాన్స్ 1 hour లో డెలివరీ ఇచ్చేస్తాం సార్. సో బట్ ఎవరైనా రావాలనుకుంటే కూడా ఫస్ట్ అన్నతో ఇంటిమేషన్ చేసిన తర్వాతనే వెహికల్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కనుక్కున్న తర్వాతనే రానికి ప్రయత్నించండి. డైరెక్ట్ వస్తే కూడా ఇక్కడ లేకపోతే మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. సో అన్న డీటెయిల్ చెప్పాడు కాబట్టి ఆ డీటెయిల్, ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ లో మెసేజ్ చేయండి, మీరు వచ్చి 1 గంట ముందు అన్న మీకు రిప్లై ఇచ్చేస్తాడు. ఈయనే ఉంటారు అనమాట, ప్రతి చెప్తారు. ఇంకా కొన్ని కార్లకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. చెప్తాను. ఇక్కడ చూసుకోండి, హోండా కంపెనీకి సంబంధించినది ఇంకా బ్రియో వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు చిన్న వెహికల్ ఉండాలి, మనకు ఆటోమేటిక్ కావాలి, బ్రాండెడ్ వెహికల్ అనుకుంటే హోండా బ్రియో బెస్ట్ సార్. ఇంజన్ లైఫ్ అసలు రిపేర్ అనేది ఉండదు. ఆల్మోస్ట్ నేను చూసాను చాలా వెహికల్ హోండా కంపెనీలలో ఇంజన్ సైడ్ నుంచి రిపేర్స్ అనేటివి చాలా వరకు రావు. వెహికల్ చాలా అఫిషియల్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే విఎక్స్, ఇది కూడా టాప్ ఎండ్ వెహికల్. సో బ్రియోలో ఇది టాప్ ఎండ్ వెహికల్, పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ వెహికల్ అండి. ఇది కూడా జస్ట్ ఓన్లీ ఎంత అరౌండ్ 50,000 ఏమో తిరిగింది వెహికల్. ఇది కూడా జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2013 మోడల్ సార్, 2013 మోడల్ వెహికల్. అయితే కండిషన్ అంటే చాలా బాగుంది. అప్రాక్సిమేట్ గా ఒక 320 ఆ బడ్జెట్ లో ఉండొచ్చండి. ప్రజెంట్ అయితే 375 కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మీరు ఇక్కడికి వచ్చి కండిషన్ కింద చూసుకున్న తర్వాత సెల్లర్ తో మాట్లాడించడం జరుగుతుంది. అరౌండ్ 3 నుంచి 320 ఆ బడ్జెట్ లో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. అన్న ఇప్పుడు కార్లకు సంబంధించిన మనం కండిషన్ చూసుకుంటే ఎట్లా మొత్తం మీరు చెక్ చేసిన తర్వాతనే మాకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు, లేకపోతే ఎట్లా? అంతేనండి. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉంది, తీసుకొచ్చారు మా దగ్గరికి, పార్క్ అండ్ సేల్ పెట్టారు. సో మనం ఆల్ వెహికల్స్ అదే యాక్సెప్ట్ చేయము. వెహికల్ లోపల రాగానే మా దగ్గర 3 types ఆఫ్ టెక్నీషియన్స్ ఉంటారండి. అంటే బాడీ చెక్ చేసే వాళ్ళు ఒక టీం ఉంటుంది, మనకు ఇంజన్ సైడ్ నుంచి ఏమైనా రిపేర్స్ ఉన్నాయని చెక్ చేసేదానికి ఒక టీమ్, గేర్ బాక్స్, ఈ గేర్ బాక్స్ ఇంజన్ చెక్ చేసే టెక్నీషియన్ ఒక టెక్నీషియన్ ఉంటాడు. డాక్యుమెంట్స్ కూడా పేపర్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, చలానాలు ఏమైనా ఉన్నాయా, కేసులు ఏమైనా ఉన్నాయా, ఫైనాన్స్ లో ఏముందా అనేది వెహికల్ చెక్ చేసేదానికి ఒక టీం ఉంటుంది. వెహికల్ టోటల్ ఓవరాల్ గా చెక్ చేయడానికి 3 types అయితే టెక్నీషియన్స్ ఉంటారు. ఇందులో మనకు అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే మనం సేల్ చేయడం జరుగుతుంది. 220 points వెహికల్ చెక్ చేసిన తర్వాత అంత నాన్ యాక్సిడెంటల్ వెహికల్, నాన్ ఫ్లడ్డెడ్ ఇంజన్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటేనే మనం సేల్ చేయడం జరుగుతుందండి. ఇందులో మనకు ఏదైనా సరే మేజర్ గా ఏదైనా సరే ఇంజన్ వర్క్ అయినా, గేర్ బాక్స్ వర్క్ అయినా కూడా, లేదంటే ఏదైనా ఫైనాన్స్ లో ఉన్న వెహికల్ ఉన్నా కానీ మన దగ్గర వెహికల్ పార్క్ అండ్ సేల్ పెట్టడం అనేది జరగదండి. అంతా క్లియర్ గా అయితే ఉంటుంది. ఇదంతా ఓకే ఉంటేనే మనం సేల్, మన పార్క్ అండ్ సేల్ కి అలౌ చేస్తాము. వెహికల్ నచ్చిందంటే డైరెక్ట్ బయర్ టు సెల్లర్ అనేది ఉంటుంది. ఇంకా 7-seater వెహికల్స్ ఏమైనా ఉన్నాయా? 7-seater చాలా ఉన్నాయి కదండి మన దగ్గర. ఇన్నోవా క్రిస్టాల్ ఉన్నాయి. అంటే మనం పోయినసారి చేసిన వీడియోలో చాలా మంది అడిగిందంటే 7-seater మనం చూపించలేదు. ఒకసారి చూపించండి, అది కూడా మీరు విజువల్ తీసుకుంటారు కదా, ఒకసారి చూపించండి. ఆ వెహికల్స్ ఏంటంటే పెద్ద వెహికల్ కాబట్టి మనం డైరెక్ట్ అట్లా ప్రైస్ చెప్పడానికి రాదు. ఇక్కడ కస్టమర్ విజిట్ అయితే మనకు ఆయన వెహికల్ నచ్చిందంటే డైరెక్ట్ లోపల కూర్చోబెడితే డైరెక్ట్ మనం సెల్లర్ తో డైరెక్ట్ మాట్లాడితే అప్పుడు మనం ఫైనల్ అయితే తెలుస్తుంది. ఈవెన్ ఒక 50,000 ఎక్కువ చెప్పినా కూడా ఎక్కువ ప్రైస్ అని చెప్పేసి అంటారు. సో వాటికి అనేది పర్టికులర్ గా ఫైనల్ రైజ్ రావాలంటే ఇక్కడ ఇస్తే డైరెక్ట్ సెల్లర్ తో మాట్లాడేస్తుంది. అప్పుడు డైరెక్ట్ సెల్లర్ తో మాట్లాడితే ఆయన కూడా వీళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఒపీనియన్ తెలుస్తుంది. ఓకే అడ్వాన్స్ కడుతున్నాం అంటే వాళ్ళని కూడా కొంచెం గట్టిగా మాట్లాడి మనం పుషప్ చేసి ప్రైస్ అనేది ఫైనల్ గా డెడ్ లైన్ అనేది తీసుకొచ్చేదాన్ని జరుగుతుంది. సో ఏదైనా పార్క్ అండ్ సేల్ కాబట్టి కస్టమర్ తో మాట్లాడుకోవాలి. ఒకసారి ఇంకా కొన్ని కార్లకు చూపించండి. సో కస్టమర్లు చూస్తే కూడా చాలా మంది ఉన్నారు. మనం రోజుకి చూసుకుంటే ఎంత మంది వరకు వస్తారు? మా దగ్గర 120 to 150 కస్టమర్స్ పర్ డే విజిట్ అవుతారు. ఆ వాకిన్స్ వచ్చేసి 150 దాకా విజిట్ అవుతారు. డైలీ ఒక 5 to 10 కార్స్ అయితే సేల్ అవుతా ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మాదాపూర్ లోనే అన్ని ఆఫీసులతో కంపేర్ చేస్తుంటే మా ఆఫీస్ లోనే ఎక్కువ సేల్ ఉంటుంది. అదే కనబడతా ఉంది. మనం రోజు చూసాం కదా, మనం ఆ ట్రస్ట్ మెయింటైన్ చేస్తున్నాం అండి. ఇప్పుడు కాదు కదా, దాదాపు 20 years అబౌవ్ అవుతుంది మన ఆఫీస్ అనేది మెయింటైన్ చేయడం బట్టి. ఇంతకుముందు ఐమాక్స్ థియేటర్ మనకు ఇక్కడ ఖైరతాబాద్ ఇప్పుడు ఉంది కదా, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్న డాక్టర్ కారే అక్కడ మనం తీసేసి ఇక్కడ మనం పెట్టి కూడా అరౌండ్ అక్కడ నుంచి ప్లేస్ చేంజ్ చేసేసి కూడా అరౌండ్ 7 to 8 years అవుతుందండి. సో అదే టీమ్ మెయింటైన్ చేస్తున్నాం, అదే టెక్నీషియన్స్ ఉన్నారు, అదే ఎంప్లాయీస్ కూడా మేము వర్క్ చేస్తున్నాము. సో మా దగ్గర క్వాలిటీ అండ్ ట్రస్టెడ్ హ్యాపీ కస్టమర్ చాలా మంది ఉన్నారు కాబట్టి మన దగ్గర మళ్ళీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ చైన్ సిస్టమ్ లాగా మనకు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ తో మనకు సేల్ అవ్వడం ఎక్కువ జరుగుతుంది. ఒకసారి విజిట్ అవ్వండి, మీకు ఇక్కడ ఏంది ఎన్విరాన్మెంటల్ మీకు అర్థం అవుతుంది, ఎలా చెకింగ్ చేస్తున్నారు, ఏంటంటే వెహికల్ ఇన్స్పెక్షన్ ఎలా చేస్తున్నారు, మనకి వెహికల్ ఎలా ఉన్నాయి, ఏ బడ్జెట్ లో ఉన్నాయని నేను వాటి మీ బడ్జెట్ లో వచ్చారంటే ఆ బడ్జెట్ లో ఏ కార్స్ ఉన్నాయి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాటి బడ్జెట్ ఎంత వరకు వస్తుందని కూడా నేను చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను సార్ మీకు. మన బడ్జెట్ ఎంత అనుకుంటే కూడా ఆ బడ్జెట్ లో మనకు వచ్చే వెహికల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి, ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు అరౌండ్ 4 lakhs బడ్జెట్ లో వచ్చారండి. 4 lakhs లో మనకు చాలా కార్స్ ఒక 20 కార్స్ అయితే మనం మినిమం చూడొచ్చు. అన్ని బ్రాండ్లలో i10 గానీ, i20 గానీ, నియోస్ గానీ, టియాగో గానీ ఇవన్నీ కూడా మనకు ఆ బడ్జెట్ లో వచ్చేస్తాయి. అన్ని చూస్తే ఆయనకు కస్టమర్ కు ఏ వెహికల్ నచ్చుతుందో దాన్ని ఫైనలైజ్ చేయొచ్చు.
ఇంకేదైనా వెహికల్ చూపించండి అన్న. ఈ కార్ కి సంబంధించిన డీటెయిల్ చెప్పండి అన్న. సో ఇది ఏంటంటే వోక్స్ వ్యాగన్ వెంటో వెహికల్ సార్. ఈ వెహికల్ మా దగ్గర వచ్చేసి ఒక 5 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంది. ఓకే, ఇది వచ్చేసి 2016 మోడల్ సార్, 16 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్, మాన్యువల్ వెహికల్. డ్రైవర్ వచ్చేసి 80,000 అయితే డ్రైవర్ ఉంది. వెహికల్ కండిషన్ అంటే చాలా బాగుంది. పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. జర్మన్ ఇంజన్ కాబట్టి మనకు ఇంజన్ సైడ్ నుంచి కూడా ఇంజన్ లైఫ్ కూడా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. మన సేఫ్టీ వైజ్ చూసుకుంటే అరౌండ్ 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. దీని డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేసియస్ గా ఉంటుంది. మనకి డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ చూసుకుంటే ఎంత వరకు ఉంటుంది? ప్రైస్ వచ్చేసి మనకు దాదాపుగా ఒక 450 లేదా 470, 4,50,000 నుండి 4,70,000 వరకు మన కస్టమర్ తో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాను సార్. ఓకే, ఇదే మోడల్ మన దగ్గర 5 కార్స్ అయితే 5 కార్స్ ఉన్నాయి. అరౌండ్ 12 మోడల్, 10 మోడల్ నుంచి కూడా ఉంది. 10 మోడల్, 12 మోడల్, అరౌండ్ 14 మోడల్, 16 మోడల్ ఇలా ఉన్నాయి సార్ మన దగ్గర. మీకు అక్కడ కూడా ఒక వెంటో వెహికల్ ఉంది. అది కూడా డీజిల్ వెహికల్. అది వెంటో వెంటో డీజిల్ వెహికల్ సార్. ఇది కొంచెం పాస్ చేయండి, డీటెయిల్ చెప్తా. ఇక్కడ ఇంకో వింటో వెహికల్ ఉంది కదా, దీనికి సంబంధించిన డీటెయిల్ చెప్పండి అన్న. అవునండి, ఇది వచ్చేసి ఇందాక మనం చెప్పిన వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఇది వచ్చేసి డీజిల్ వెహికల్. ఓకే, సేమ్ మోడల్ అయితే సేమ్ మోడల్, సేమ్ వేరియంట్, సేమ్ ఫీచర్స్ ఉంటాయి అన్ని కూడా. బట్ అది పెట్రోల్, ఇది జస్ట్ డీజిల్ అనమాట. మైలేజ్ లో డిఫరెన్స్ ఉంటుంది అనమాట అంతే. సో ఇదైతే మనకు మైలేజ్ కావాలి, మనకు మైలేజ్ ఎక్కువ ఉండాలనుకున్న వాళ్ళకైతే, ఎక్కువ తిరిగే వాళ్ళకైతే డీజిల్ వెహికల్ ప్రిఫరబుల్ అండి. ఎందుకంటే మైలేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. దానికి దీనికి 3 to 4 కిలోమీటర్స్ అయితే డిఫరెన్స్ ఉంటుంది మినిమం. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్. 16 మోడల్ హైలైన్ టాప్ ఎండ్ వెహికల్, గ్రే కలర్ లో ఉంది వెహికల్. ఇది ఫ్యూయల్ అంటే మనకు డీజిల్ మైలేజ్ వచ్చేసి ఎంత తిరిగిందంటే 62,000 తిరిగింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ సార్. 2016 మోడల్ డీజిల్ మాన్యువల్ వెహికల్. ఇది మనకు చూసుకుంటే హైలైన్ కాబట్టి టాప్ ఎండ్ వెహికల్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఎయిర్ బ్యాగ్స్ గానీ, అలై వీల్స్ గానీ, ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్స్, అలై వీల్స్, ఏబిఎస్, పుష్ డాట్ బటన్ రాదు యాక్చువల్ గా దీనికి. మామూలు విత్ కీ వస్తుంది. వోక్స్వాగన్ అన్ని కూడా ఇదే ఉంటుంది, విత్ కీ ఉంటుంది. ఇదైతే మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 5,90,000 లేదా 6 lakhs అండి. 5,90,000 వరకు కూడా కస్టమర్ తో మాట్లాడిపించే ప్రయత్నం చేయొచ్చు. 5,90,000. ఓకే అన్న. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇది మాదాపూర్ 100 feet స్క్రాచెస్ కూడా ఎలాంటివి లేవు. మనం ఇక్కడ ఉన్న కార్స్ కి మనం ఆల్మోస్ట్ 99% స్క్రాచెస్ లాంటివి అలాంటివి ఏమి ఉండవు అనమాట. చాలా మసలు షోరూమ్ పీస్ లానే కనబడతాయి. అంత నీట్ గా ఉండే కార్లని ఇక్కడ సేల్ చేస్తా ఉంటారు. ఇది హోండా జాజ్ అన్న. దీనికి సంబంధించిన డీటెయిల్ చెప్పండి అన్న ఒకసారి. ఇది వచ్చేసి 2016 మోడల్ సార్, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. జాజ్ చాలా బాగుంటుంది వెహికల్, కంఫర్టబుల్ గా, లోపల అయితే స్పేసియస్ గా ఉంటుంది, మంచిగా ఉంటుంది వెహికల్. ఇది మనకు 16 మోడల్ పెట్రోల్ మాన్యువల్ గా. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది 50,000 మాత్రమే జరిగింది. కస్టమర్ తో మాట్లాడుకుంటే నియర్ బై అప్రాక్సిమేట్ ఒక 4,20,000 లేదా 4,30,000 వరకు కస్టమర్ తో ప్రైస్ మాట్లాడుకునే అవకాశం అయితే ఉంది. లోన్కి వెళ్ళారంటే అరౌండ్ 3 lakhs 320 దాకా లోనే వస్తుంది. ఒక 1 lakh డౌన్ పేమెంట్ కట్టారంటే మనకు వెహికల్ డెలివరీ అయిపోతుందండి. అంటే 420, 430 బడ్జెట్ లోనే జాజ్ వెహికల్ మన దగ్గర అవైలబుల్ ఉంది సార్. అది 16 మోడల్ మన కూడా. 16 మోడల్ బెస్ట్ ప్రైస్ అయితే, చాలా బెస్ట్ ప్రైస్, రీజనబుల్ ప్రైస్ అండి. చాలా తక్కువనే అనిపిస్తుంది. హోండా సిటీ, చాలా మంది కస్టమర్లు హోండా సిటీలో డీజిల్ వెహికల్ గురించి కూడా ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్. మా దగ్గర అయితే డీజిల్ కార్ 2 vehicles అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే 2015 మోడల్ వెహికల్. 2015 మోడల్. ఇందులో విఎంటీ వేరియంట్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. మనకు హోండా సిటీలో డీజిల్ ఏంటంటే మైలేజ్ 20 దాకా వస్తుంది. మైలేజ్ కూడా మన సెడాన్ వెహికల్, డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది, లగ్జరీగా ఉంటుంది వెహికల్, లాంగ్ జర్నీకి చాలా బాగుంటుంది వెహికల్. సెడాన్ లోనే మనకు మళ్ళీ రీసేల్ బాగుండి మనకు మెయింటెనెన్స్ తక్కువ ఉండబడే హోండా సిటీ అని చెప్పుకోవచ్చు సార్. ఇది 15 మోడల్ డీజిల్ కాబట్టి అరౌండ్ రీడింగ్ కూడా 80,000 డ్రైవ్ అయిన వెహికల్. హోండా సిటీ చూసుకుంటే మీకు అరౌండ్ 6 కార్స్ అయితే లైన్ అంతా కూడా ఈ హోండా సిటీ కార్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా ఒక వెహికల్ అయితే ఉంది, అవైలబుల్ ఉంది. దాదాపు ఒక 6 కార్స్ అయితే హోండా సిటీలో అవైలబుల్ ఉన్నాయి సార్ మా దగ్గర. 2012 నుంచి మోడల్ కూడా ఉన్నాయి. 2012 నుంచి 1920 వరకు కూడా హోండా సిటీ ఉంది అండి మా దగ్గర. ఇదైతే మనకు 2015 మోడల్ డీజిల్ వెహికల్, విఎంటీ వేరియంట్ కాబట్టి మన కస్టమర్ తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక కస్టమర్ తో మాట్లాడుకుంటే 4,50,000 లేదా 4,60,000, 4,50,000 లేదా 4,60,000 వరకు కూడా మన కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఓకే ఓకే అన్న. ఇప్పుడు ఈ 6 ఉన్నాయి కదన్నా, వీటి ప్రైస్ ఎంత వరకు ఉండొచ్చు? అంటే మనకు 12-13 అంటే అరౌండ్ 3 lakhs చేంజ్ నుంచి 350 ఆ బడ్జెట్ లో నుంచి కూడా ఉన్నాయండి. 350, 4 lakhs, 450, 5 lakhs, 650, 7 lakhs బడ్జెట్ లో కూడా ఉన్నాయి. 3 నుంచి 7 వరకు కూడా 7 lakhs వరకు కూడా ఉన్నాయి. ఈ వెహికల్ కి సంబంధించి ఇది వచ్చేసి వర్నా ఫ్లూయిడిక్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు సెడాన్ లో డీజిల్ కార్స్ అడుగుతున్నారు. మన దగ్గర హోండా సిటీలో డీజిల్ ఉంది, వెంటోలో డీజిల్ ఉన్నాయి, వర్నా ఫ్లూయిడిక్ లో కూడా ఉంది. అరౌండ్ 5 lakhs బడ్జెట్ లోనే ఇవన్నీ కూడా 5 lakhs రేంజ్ లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇదైతే వర్నా ఫ్లూయిడిక్ 2015 మోడల్ సార్.
ఓకే 2015 మోడల్. ఇందులో ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. డ్రైవ్ అయిన వచ్చేసి అరౌండ్ 75-80,000 ఏమో ఉంది డ్రైవ్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ టాప్ ఎండ్ వెహికల్ సార్. ఇది టాప్ ఎండ్ వెహికల్. ఇందులో మనకి ఎయిర్ బ్యాగ్స్ గానీ, అలై వీల్స్ గానీ, ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్స్, అలై వీల్స్, బ్యాక్ వైపర్, ఇవన్నీ ఫీచర్స్ అది దీనిలో అవైలబుల్ ఉంటాయండి. ఇది మనకు డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా చూసుకుంటే అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అంటే 18 నుంచి 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెహికల్ ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్ వెహికల్ ఉందండి. వెహికల్ అంటే చాలా బాగుంది. టైర్స్ కూడా చూసుకుంటే మీకు కండిషన్ అరౌండ్ 85%-90% ఉంది టైర్ కూడా. మీకు 4 to 5 years వరకు టైర్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. రీసెంట్లీ సర్వీస్ కూడా డన్ అయిందండి. మైలేజ్ కూడా 18 to 20 దాకా ఇస్తుంది. డిక్కీ స్పేస్ చూసుకుంటే మీకు చాలా అంటే చాలా స్పేసియస్ గా ఉంటుంది మనకు. ఇది మనకు సెడాన్ లోనే చెప్పాలంటే మీకు లాంగ్ జర్నీకి చాలా బాగుంటుంది వెహికల్ ఇది. ఇదైతే మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే దాదాపుగా 5 lakhs రేంజ్ లో ఉంటుంది సార్. ప్రజెంట్ అయితే 570 కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. కస్టమర్ తో మాట్లాడుకుంటే 5 lakhs వరకు కస్టమర్ తో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాం సార్. స్కోడాకి సంబంధించి చెప్పారండి. స్కోడా ర్యాపిడ్ వెహికల్ సార్. 3 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర. ఇది వచ్చేసి మనకు 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. 90,000 అయితే డ్రైవ్ ఉంది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. సో స్కోడా అనేది కొంతమంది అంటారు మెయింటెనెన్స్ ఉంటుంది అని చెప్పేసి అంటారు, కానీ దేనికైనా తగిలిస్తేనే దాని స్పేర్ పార్ట్ పోతేనే మనకు మెయింటెనెన్స్ ఉంటుంది. రిమైనింగ్ ఏ దాంతో కంపేర్ చేసుకున్నా సరే, మైలేజ్ పరంగా చూసుకున్నా, సేఫ్టీ పరంగా చూసుకున్నా కానీ వెహికల్ అంటే ఎక్సలెంట్ ఉంటుందండి వెహికల్. సరే మీరు అనుకుంటారు కానీ స్కోడా ఇది అయితే స్కోడా అని మైలేజ్ ఎంత ఇస్తారు? దాదాపు 20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. 20 దాకా ఇస్తుంది. మాన్యువల్ వెహికల్, డీజిల్ వెహికల్ అంటే ఇది మీకు 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేఫ్టీ వైజ్ గా 5 star రేటింగ్ ఉంటుందండి. వోక్స్ వ్యాగన్, ఈ టాటా వెహికల్, స్కోడా ఇవన్నీ కూడా బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మనకు ఇది చూసుకుంటే 2014 మోడల్ డీజిల్ కాబట్టి కస్టమర్ తో మాట్లాడు 4 lakhs వరకు రావచ్చండి. ప్రజెంట్ అయితే 450 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. కస్టమర్ తో మనం ఫైనల్ గా మాట్లాడుకుంటే అడ్వాన్స్ ఇస్తాం, బుకింగ్ చేద్దాం అంటే 4 lakhs వరకు కస్టమర్ తో మాట్లాడి డీల్ చేసే అవకాశం అయితే ఉందండి. ఈ హోండా సిటీకి సంబంధించి చెప్తారా అన్న ఒకసారి? ఈ వెహికల్ అయితే 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్, VMT వేరియంట్ అనమాట. మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. పెట్రోల్ లో ఏంటంటే హోండా సిటీలో పెట్రోల్ మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది సార్. మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు డ్రైవ్ అయినా కూడా 80,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ వెహికల్ సార్. వెహికల్ ఇది బ్రౌన్ కలర్ లో ఉందండి. వెహికల్ లైట్ నియర్ బై మనకు బ్లాక్ కలర్ మాదిరి కనిపిస్తుంది. బ్రౌన్ కలర్ వెహికల్. చాలా కండిషన్ కూడా చాలా బాగుంది. 16 మోడల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ వెహికల్ అండి. టైర్స్ కూడా మీకు చూసుకుంటే న్యూ టైర్స్ అండి. 4 టైర్స్ కూడా న్యూ టైర్స్. 90-95% అయితే టైర్ కూడా లైఫ్ ఉంది. మనకు హోండా సిటీలో పెట్రోల్ వెహికల్ గురించి ఎక్కువ కస్టమర్ కూడా విజిట్ అవుతుంటారు. ఎందుకంటే ఇది సెడాన్ లోనే కొంచెం లగ్జరీ వెహికల్ అని చెప్పొచ్చు. మనకు తక్కువ బడ్జెట్ లో చూసే వాళ్ళకి అయితే ఇది ప్రైస్ అయితే కస్టమర్ తో మాట్లాడుకుంటే 4,70,000 బడ్జెట్ లో వచ్చే అవకాశం అయితే ఉందండి. 4,70,000 వరకు మాట్లాడచ్చు. ప్రజెంట్ 520 కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మీకు కండిషన్ చూసిన తర్వాత 470 వరకు మన కస్టమర్ తో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాం సార్. ఈ వెహికల్ కి సంబంధించిన ఇది మారుతి బ్రీజా వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. చాలా మంది కస్టమర్లు బ్రిజాలో ఆటోమేటిక్ గురించి కూడా విజిట్ అవుతున్నారు. ఎందుకంటే మనకు ప్రజెంట్ ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. మనకు సిటీలో డ్రైవ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. అప్ అండ్ డౌన్స్ లో చాలా రిస్క్ గా ఉంటుంది. ఆటోమేటిక్ డీజిల్ అయితే మైలేజ్ కూడా కొంచెం మనకు 16 to 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మనకు మినీ ఎస్యూ లో చూసుకుంటే లైక్ క్రెటా గానీ, వెన్యూ గానీ, ఈ బ్రిజా డీజిల్ ఆటోమేటిక్ అనేది మార్కెట్ లో కొంచెం తక్కువ ఉంటాయి. మా దగ్గర అయితే దాదాపు 2-3 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అంత వెన్యూలో గానీ, క్రెటాలో కూడా ఉంది. ఇది వచ్చేసి బ్రీజా 2018 మోడల్ డీజిల్ ఆటోమేటిక్ ZDI టాప్ ఎండ్ వెహికల్ అండి. అంటే ఎయిర్ బ్యాగ్స్ గానీ, అలై వీల్స్ గానీ, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 76,000 మాత్రమే డ్రైవ్ అయింది. నంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది చూడండి. దాదాపు నంబర్ కి ఒక 50 to 1 lakh దాకా నాకు తెలిసి 50,000 దాకా అయితే మినిమం ఇన్వెస్ట్ చేసినట్టు ఆర్టీఓలో కస్టమర్. ఇది కలర్ వచ్చేసి వైట్ కలర్ లో ఉందండి. ఇది వచ్చేసి మనకు ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 750, 770, 7,70,000 నుండి 7,50,000 బడ్జెట్ లో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. ప్రజెంట్ అయితే 820 కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ 770 to 750 బిట్వీన్ లో వచ్చే అవకాశం అయితే ఉండొచ్చండి. వెన్యూకి సంబంధించిన డీటెయిల్ చెప్పరా? వెన్యూ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. ఇది 2019 మోడల్, SX ఆప్షనల్ టాప్ అండ్ వెహికల్, సన్ రూఫ్ కూడా ఉంటుంది వెహికల్ కు. ఇది వచ్చేసి గ్రే కలర్ లో ఉంది వెహికల్. మనకు డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 85,000 డ్రైవ్ ఉంది సార్. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ వెహికల్. ఇది వచ్చేసి 2019 మోడల్, SX ఆప్షనల్ సార్, పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్ తో మాట్లాడుకుని నియర్ బై ఒక 8 to 850 బిట్వీన్ లో ఉండొచ్చండి. ప్రజెంట్ అయితే 8,80,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి కస్టమర్ వెహికల్ చూసుకున్న తర్వాత సెలర్ తో మాట్లాడుకుంటే 8 lakhs లేదా 820 ఆ బడ్జెట్ లో కస్టమర్ తో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాం సార్. ఈ వెహికల్ కి సంబంధించిన డీటెయిల్ చెప్పండి. ఇది వచ్చేసి నెక్సాన్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు టాటా వెహికల్ గురించి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ప్రజెంట్ నెక్సాన్ అని దగ్గర మన సేఫ్టీ వైజ్ గా మన 5 star రేటింగ్ ఉంటుందండి. టాటా వెహికల్ అంటే బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నెంబర్ 1 ఏంటంటే ఇదైతే మనకు
మనకు చాలా మంది డీజిల్ ఆటోమేటిక్ చూస్తున్నారు. ఇందాక మనం బ్రీజా డీజిల్ ఆటోమేటిక్ చెప్పాము. అవును, ఇది కూడా నెక్సాన్ లో డీజిల్ ఆటోమేటిక్ అండి వెహికల్ ఇది. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్. 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి XZA ప్లస్ అండి. టోటల్ టాప్ ఎండ్ వెహికల్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 63,000 మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్. కలర్ వచ్చేసి గ్రే కలర్ లో ఉంది. టాప్ ఎండ్ వెహికల్ అండి. మనకు ఆటోమేటిక్ డీజిల్ కాబట్టి మనకు మైలేజ్ కూడా అరౌండ్ 16 to 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి వెహికల్. ఇది మనకు వచ్చేసి ప్రైస్ పరంగా చూసుకుంటే 750 లేదా 770 నుంచి 750 బడ్జెట్ లో వచ్చే అవకాశం అయితే ఉంది సార్ కస్టమర్ తో మాట్లాడుకుంటే. ఇక్కడ చూసుకుంటే నెక్సాన్ ఇంకో వెహికల్ సార్. ఇది వచ్చేసి మాన్యువల్ వెహికల్ అండి. ఇందాక మనం వచ్చేసి ఆటోమేటిక్ మాట్లాడుకున్నాము. ఇది వచ్చేసి మాన్యువల్ వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి 2021 మోడల్ అండి. 2021 మోడల్. చాలా మంది నెక్సాన్ లో డీజిల్ మాన్యువల్ గురించి కూడా చాలా కస్టమర్లు విజిట్ అవుతున్నారు మన దగ్గర. వాళ్ళకైతే ఇది బెస్ట్ మోడల్ కూడా ఎక్కువ ఉంది. 21 మోడల్ డీజిల్ మాన్యువల్. ఇందులో వేరియంట్ వచ్చేసి XZ ప్లస్ అండి. టాప్ ఎండ్ వెహికల్ ఇది కూడా. మనకు డ్రైవ్ వచ్చేసి 81,000 అయితే డ్రైవ్ అయినది. వెహికల్ కండిషన్ అంటే చాలా మైండ్ కండిషన్ లో ఉందండి వెహికల్. చాలా కండిషన్ లో బాగుంది. ఇదైతే మనకు 8 lakhs రేంజ్ లో ఉంటుంది సార్. 8 లక్షల వరకు రావచ్చు సార్. ప్రజెంట్ అయితే 860 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. ఇక్కడ విజిట్ అయిన తర్వాత మన కస్టమర్ తో ఏదైతే చెప్తున్నానో ఇది అప్రాక్సిమేట్ గా నియర్ బై ఎంత వరకు రావచ్చు చెప్తున్నానండి. మీకు ఇక్కడ వస్తే కొంచెం తగ్గే అవకాశం ఉండొచ్చు. నేను చెప్పే ప్రైస్ కూడా వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. 780 to 8 lakhs బడ్జెట్ లో కూడా మన కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ సంబంధించిన డీటెయిల్ చెప్పండి. అవునండి, మన దగ్గర వచ్చేసి 4 కార్స్ అయితే ఉన్నాయి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్. ఈ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎట్లా అంటే మనకు మోడల్ బట్టి ప్రైస్ ఉండదండి. ఏంటంటే ఇంజన్ కండిషన్ బట్టి మెయిన్ గా ఇంపార్టెంట్. ఏంటంటే మనకు రిపేర్స్ వస్తే చాలా కాస్ట్లీ ఉంటాయి. ఏదైనా కూడా గేర్ బాక్స్ కానీ ఏదైనా ఇష్యూ ఉంటాయి. మార్కెట్ లో చాలా మంది అంటుంటారు మాకు అక్కడ ఈ బడ్జెట్ లో ఈ మోడల్ ఈ ప్రైస్ కి వస్తుంది అని చెప్పేసి అంటుంటారు. మన దగ్గర అయితే 220 points వెహికల్ చెక్ చేయడం జరుగుతుంది. అంత పర్ఫెక్ట్ ఉంటేనే మనం సేల్ చేయడం జరుగుతుంది. సో మనకి ఏదైనా రిపేర్ వచ్చింది 1 lakh 2 lakhs పెట్టినా కూడా కొంచెం సెట్ అయ్యేదానికి ఉండదు చెప్తున్నాను. మా దగ్గర అయితే వెహికల్ అంతా క్లియర్ గా చెకింగ్ అయితే ఉంటది. ఇంజన్ సైడ్ నుంచి కానీ గేర్ బాక్స్ కానీ ఎలాంటి రిపేర్లు ఉన్నా కూడా మన దగ్గర పెట్టుకోము. రిపేర్ అయినా కూడా పెట్టుకోమన్నమాట. సో ఇది చూసుకుంటే 2014 మోడల్ అండి. 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇందులో వర్షన్ వచ్చేసి టైటానియం టాప్ ఎండ్ వెహికల్ అండి. మనకు మైలేజ్ కూడా అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫోర్డ్ అంటారు చాలా మంది మెయింటెనెన్స్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటారు. దీని స్పేర్ పార్ట్స్ కూడా మనకు ప్రతిదీ కూడా అవైలబుల్ ఉంటాయి సార్. సర్వీస్ అనేది కూడా మనకు 10 years వరకు మనకు సర్వీస్ అయితే స్పేర్ పార్ట్స్ అనేది కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ లోపు మళ్ళీ లాంచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. వెహికల్ ఏంటంటే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అనేది బాగా క్లిక్ అయిన వెహికల్ అండి మార్కెట్ లో. ఇదైతే మనకు 2014 మోడల్ గ్రే కలర్ టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి కస్టమర్ తో దాదాపుగా ఒక 450 లేదా 460 అప్రాక్సిమేట్ గా ఆ ప్రైస్ లో ఉండే అవకాశం అయితే ఉందండి. 4,50,000 లేదా 4,60,000 వరకు కూడా కస్టమర్ తో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూసుకుంటే ఇంకో వెహికల్ సార్. ఇది వచ్చేసి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 2017 మోడల్. 2017 మోడల్. ఇది వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇది కూడా మనకు వచ్చేసి డ్రైవ్ అయిన ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వచ్చేసి మనకు ప్రైస్ వచ్చి 6,50,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. అరౌండ్ అప్రాక్సిమేట్ ఒక 6 lakhs రేంజ్ లో ఉండొచ్చు అండి. 6 లక్షల బడ్జెట్ లో మన కస్టమర్ తో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాం సార్. ఇది నిసాన్ టెరానో వెహికల్ సార్. ఇది వచ్చేసి మనకు ఇయర్ 2018 మోడల్ సార్. 2018 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఈ వెహికల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే బాడీ బిల్ట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుందండి. మీకు ఆఫ్ రోడ్ లో కూడా వెహికల్ కానీ బాగా యూజ్ అవుతుంది. చూడండి మీకు కావాలంటే బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనకు పికప్ కూడా కంపారిటివ్ అదర్ వెహికల్ చూసుకుంటే మన పికప్ కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ డీజిల్ మాన్యువల్. డ్రైవ్ వచ్చేసి 87,000 అయితే డ్రైవ్ ఉంది వెహికల్. చూసుకుంటే మనకి ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్ వెహికల్ ఉందండి. వెహికల్ చాలా అంటే చాలా వెల్ మెయింటైన్. టెరానా వెహికల్ మార్కెట్ లో ఫుల్ షార్టేజ్ ఉందండి. చాలా రేర్ గా వస్తుంటాయి వెహికల్స్. ఎందుకంటే దీనికి లిమిటెడ్ గా పర్టికులర్ గా ఫ్యాన్స్ ఉంటారు వెహికల్. డస్టర్ దొరకడం చాలా కష్టంగా ఉంది మార్కెట్స్ లో. ఇదే దగ్గర కస్టమర్ తో మాట్లాడితే దాదాపు 6 lakhs రేంజ్ అండి. 6 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. 650 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మరి ఇక్కడికి వచ్చి వెహికల్ కండిషన్స్ ఉంటే 580 to 6 lakhs వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది సార్. ఇక్కడ చూసుకుంటే టెరానా వెహికల్. ఇది కూడా ఇది వచ్చేసి తక్కువ బడ్జెట్ లో అరౌండ్ మనకు 5 lakhs రేంజ్ లో చూసే వాళ్ళకైతే ఇది వెహికల్ బెస్ట్ అండి. ఇది 2015 మోడల్ సార్. 2015 మోడల్. ఇది కూడా డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వచ్చేసి మనకు డ్రైవ్ వచ్చేసి 73,000 అయితే డ్రైవ్ ఉంది. ఇది కూడా మనకు వచ్చేసి ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 470 లేదా 480, 4,70,000 బడ్జెట్ లో కూడా మనం కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూసుకుంటే నియోస్ వెహికల్ సార్. మా దగ్గర అయితే 5-6 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో ఆటోమేటిక్ ఉన్నాయి, మాన్యువల్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇయర్ వచ్చేసి 2020 మోడల్ అండి. ఇది 2020 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ వెహికల్ సార్. ఇది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో వర్షన్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అంటే స్పోర్ట్స్ అయినప్పటికీ కూడా మన స్పోర్ట్స్ ఆప్షనల్ అండి. మనకి ఈక్వల్ టు ఆస్టా ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ 95% అవే ఫీచర్స్ ఉంటాయి. డ్రైవ్ కూడా చాలా తక్కువ తిరిగిందండి. ఓన్లీ 50,000 తిరిగింది కాబట్టి నేను మీకు చెప్పడం జరుగుతుంది. ప్రైస్ పరంగా చూసుకుంటే 480 ఆ బడ్జెట్ లో ఉండొచ్చండి. 480 లేదా 490, 4,80,000 లేదా 4,90,000 బడ్జెట్ లో రావచ్చండి. 2020 మోడల్. ఉన్నాయి నియోస్ వెహికల్ సార్. ఇందాక చెప్పాము మనం
మాన్యువల్ పెట్రోల్ వెహికల్ గురించి చెప్పాము. ఇప్పుడు వచ్చేసి పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2022 మోడల్ అండి, 2022 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ వెరీ లెస్ డ్రైవెన్ కార్ సార్. ఓన్లీ 18,000 మాత్రమే డ్రైవెన్ సార్. మీరు మార్కెట్లో ఎక్కడైనా చూసుకోండి 100కి ఒక వెహికల్ ఉంటుందండి. 22 మోడల్ అయినప్పటికీ చాలా అంటే చాలా తక్కువ తిరిగింది వెహికల్. 18,000 మాత్రమే తిరిగింది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇన్వాయిస్ ఓనర్ అండి, షోరూమ్ నుంచి కూడా ఫస్ట్ ఓనర్ తోనే ఉంది వెహికల్. స్పోర్ట్స్ వెహికల్ అండి. స్పోర్ట్స్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఓన్లీ 18,000 మాత్రమే డ్రైవ్ అయింది. ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ అప్రాక్సిమేట్ గా 6,10,000 లేదా 6,20,000. 6,10,000కైనా సరే మన కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. 2022 మోడల్ ఇది. ఈ వెహికల్ అన్న మారుతి స్విఫ్ట్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్స్ కూడా మా దగ్గర ఎక్కువ విజిట్ అవుతుంటారు. స్విఫ్ట్ డిజైర్ కాల్ అయితే స్విఫ్ట్ లో 10 కార్స్ ఉంటాయి, స్విఫ్ట్ డిజైర్ లో కూడా 10 కార్స్ ఉంటాయి మా దగ్గర. ఇది 2017 మోడల్ అండి, 2017 మోడల్ ZXi టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఇది పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ZXi లో ఏంటంటే 2 ఎయిర్ బ్యాగ్స్, ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్స్, అలై వీల్స్, ABS, పుష్ డాట్ బటన్, ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. 17 ZXi కాబట్టి మన ప్రైస్ పరంగా చూసుకుంటే 4,50,000 బడ్జెట్ లో కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాను సార్. ఓకే ఓకే అన్న. స్విఫ్ట్ డిజైర్ కి సంబంధించిన డీటెయిల్ చెప్తారన్న? చెప్తాను. ఏ మోడల్ ఇది అసలు? ఇది 2018 మోడల్ సార్, 2018 మోడల్. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ZDI ప్లస్ అండి, టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఇందులో LDI ఉంటుంది, VDI ఉంటుంది, ZDI ఉంటుంది, ZDI ప్లస్ ఉంటుంది. లాస్ట్ టాప్ ఎండ్ ఏంటంటే ఇదే ఇంకా ZDI ప్లస్ అనేది ఇంకా అన్ని ఫీచర్స్ ఉంటాయి. టచ్ స్క్రీన్ కానీ, అలై వీల్స్ కానీ, ఎయిర్ బ్యాగ్, మౌంటెడ్ కంట్రోల్స్, బ్యాక్ వైపర్, సెన్సార్స్, పుష్ డాట్ బటన్ అన్ని ఉంటాయి వెహికల్ లో. మనం చూసుకుంటే మైలేజ్ కూడా దాదాపుగా 20 నుంచి 22 దాకా కూడా మైలేజ్ ఇస్తుందండి. మన కరెక్ట్ డ్రైవర్ టైం టు టైం సర్వీస్ చేయించుకుంటే 20 నుంచి 22 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు బయట మార్కెట్ లో ఎక్కడైనా చూసుకోండి VDIలు ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ 20 వెహికల్స్ కు ఒక వెహికల్ ఉంటుంది ZDI ప్లస్ అని. మార్కెట్ లో చాలా తక్కువ రేర్ గా ఉంటాయి ZDI ప్లస్. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ ZDI ప్లస్. డ్రైవర్ వచ్చేసి 72,000 డ్రైవర్ ఉందండి, 72,000 తిరిగింది వెహికల్. ఇదైతే ప్రైస్ కస్టమర్ తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 6,10,000 వరకు కస్టమర్ తో మాట్లాడొచ్చు అండి. ప్రజెంట్ అయితే 6,80,000 అయితే కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్. కస్టమర్ తో మాట్లాడుకుంటే ఒక 6,10,000 వరకు మనం ఫైనలైజ్ చేయొచ్చండి. వీటికి సంబంధించిన చెప్పండి ఒకసారి. ఇది వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ సార్, వైట్ కలర్ ఉంది. చాలా మంది కస్టమర్లు మనకు డీజిల్ గురించి, డిజైర్ లో ఎక్కువ అడుగుతుంటారు. ఎందుకంటే మైలేజ్ గురించి ఆలోచిస్తుంటారు. డిస్ట్రిక్ట్ కస్టమర్ లో చాలా మంది విజిట్ అవుతుంటారు మన దగ్గర. ఇది వచ్చేసి మనకు 16 మోడల్ అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. 2022 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. 5,000, 6,000 లో సర్వీస్ కూడా కంప్లీట్ అవుతుంది సార్. 20 అబోవ్ దాకా కూడా మైలేజ్ వస్తుంది వెహికల్. 2016 మోడల్ డీజిల్ కాబట్టి, 2016 మోడల్ కాబట్టి మనకు కస్టమర్ తో మాట్లాడి దాదాపుగా ఒక 4,70,000 అండి, 4,70,000 వరకు కూడా కస్టమర్ తో మాట్లాడి ప్రైస్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూసుకుంటే డిజైర్ లో ఇంకా తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకైతే మన దగ్గర ఇక్కడ వెహికల్ ఉంది ఒకటి. 2012 మోడల్ సార్. ఇది 2012 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్. ఇది పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. పెట్రోల్ అయితే మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. వీక్లీకి వన్స్ తీసే వాళ్ళకైతే అరౌండ్ అండర్ 3 lakhs బడ్జెట్ లో చూసే వాళ్ళకు డిజైర్ కావాలి, పెట్రోల్ వెహికల్ అనుకున్న వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు అండి. ఇది మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. పెట్రోల్ అంటే డీజిల్ అనే కొంచెం ఏదైనా రిపేర్స్ ఏమైనా వస్తే రావచ్చేమో కానీ పెట్రోల్ లో 95% అసలు రిపేర్స్ అనేటివి రావు. ఇది 12 మోడల్ పెట్రోల్ మాన్యువల్ కాబట్టి మన కస్టమర్ తో మాట్లాడుకుంటే దాదాపు 270 నుంచి 250 లేదా 270 ఆ బిట్వీన్ లో వచ్చే అవకాశం అయింది. 250 కూడా మన కస్టమర్ తో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాం సార్. 2,50,000 బడ్జెట్ లో కూడా మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాను. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది వెహికల్. హుండాయ్ i20 వెహికల్ సార్. మా దగ్గర వచ్చేసి హుండాయ్ i20 గురించి వస్తే 10 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇదైతే డీజిల్ వెహికల్ అండి. వెహికల్ ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ ఇది వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ ఆప్షనల్ అనమాట. అంటే ఆల్మోస్ట్ మనకు ఆస్టాక్ ఏవైతే ఫీచర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ దీనికి ఉంటాయి. అలై వీల్స్ ఉన్నాయి, పుష్ డాట్ బటన్ ఉంది. సో ఆస్టాక్ ఫీచర్స్ అయితే ఉంటాయి వెహికల్. స్పోర్ట్స్ అనేది మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. అయినప్పటికీ ఇది ఆస్టాక్ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవే ఫీచర్స్ ఉన్నాయి ఇందులో కూడా. ఇది 2015 మోడల్ డీజిల్ కాబట్టి మనకు డ్రైవర్ వచ్చేసి 80,000 అయితే డ్రైవర్ ఉంది. నంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అండి, మీరు చూసుకోవచ్చు. 0006 వెహికల్ నంబర్. మైలేజ్ కూడా 18 to 20 దాకా మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 450 అండి, 4,50,000 బడ్జెట్ లో 4,50,000 వరకు కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. Hyundai i10 గురించి చెప్పరా? ఇది గ్రాండ్ i10 వెహికల్ సార్. ఇది రావడమే 2013 మోడల్ నుంచి. గ్రాండ్ i10 అనేది ఫేస్ లిఫ్ట్ మోడల్ అనమాట. అంటే మనకి దీనికంటే ముందు ఓల్డ్ షేప్ ఉంటుంది. 13 మోడల్ నుంచి గ్రాండ్ i10 రావడం జరిగింది. ఇది మోడల్ వచ్చేసి 2018 వరకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అనమాట. సో ఇదైతే 2013 మోడల్ ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది వెహికల్. వెహికల్ కండిషన్ అంటే చాలా బాగుంది. ఇది మనకు 2013 మోడల్ కాబట్టి ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 3 lakh లేదా 3,10,000, 3 లక్షలు లేదా
3 లక్షల బడ్జెట్ లో కూడా మన కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఓకే బెలినోకి సంబంధించిన డీటెయిల్ చెప్పండి అన్న. బెలిన్ వచ్చేసి ఇది ఇయర్ 2019 మోడల్ సార్, 2019 మోడల్, ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇందులో వర్షన్ వచ్చేసి జీటా వేరియంట్. అంటే జీటా అంటే ఆల్మోస్ట్ టాప్ మోడల్ ఫీచర్స్ ఉంటాయి అనమాట, టాప్ నుండి సెకండ్ అనమాట. అంటే టాప్ మోడల్ ఫీచర్స్ ఉంటాయి అన్ని కూడా. ఇందులో మనకు పుష్ డాట్ బటన్ గానీ, ఎయిర్ బ్యాగ్స్, ఇన్బుల్ట్ స్టీరియో అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి వీళ్ళు. ఇది డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 61,000 మాత్రమే డ్రైవెన్ సార్. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది. కలర్ కూడా బ్లూ కలర్ లో ఉంది వెహికల్. ఈ మూవ్మెంట్ ఎక్కువ ఉంటది బెలినోలో. ఈ కలర్ అయితే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది మన దగ్గర. మార్కెట్ లో వచ్చేసి బ్లూ కలర్ అనేది ఎక్కువ ఉంటుంది బెలినోలో వెహికల్ లో. ఇదైతే మనకు 2019 మోడల్ పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. సార్ చూసుకుంటే మనకు అలై వీల్స్ గానీ, మీకు ఇవన్నీ డైమండ్ అలై వీల్స్ అనేది 2019 మోడల్ నుంచి రావడం జరిగింది. ఇదైతే మనకు 2019 మోడల్ కాబట్టి కస్టమర్ తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 5,50,000 బడ్జెట్ లో ఉండొచ్చు అండి. 5,50,000 వరకు కస్టమర్ తో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసుకుంటే ఇంకో బెలినో వెహికల్ సార్, ఇది వచ్చేసి 2022 మోడల్ అండి. ఇది 22 మోడల్, వెరీ లెస్ డ్రైవ్ కార్, ఓన్లీ 45,000 ఏమో డ్రైవ్ ఉంది. జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ వెహికల్ సార్. ఇది కూడా ఇందులో వర్షన్ వచ్చేసి డెల్టా వేరియంట్ అండి. అంటే టాప్ నుండి థర్డ్ వర్షన్ అనమాట. మీకు బేసిక్ నుంచి సెకండ్ వర్షన్ ఉంటుంది. ఇదైతే మనకు అనేప్పటికీ మనకు ఫీచర్స్ అయితే చాలా ఆల్రెడీ టాప్ మోడల్ ఫీచర్స్ అయితే చేయించుకున్నాడు కస్టమర్. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలైవిల్స్ షోరూమ్ లోనే చేయించుకున్నాడు అండి. యాక్చువల్ గా అయితే డెల్టాకు రాదు, అలైవిల్స్ అనేటివి రావు. ఆయన ఎక్స్ట్రా ఫిట్టింగ్ షోరూమ్ లోనే చేయించుకున్నాడు. ఇది కూడా కలర్ వచ్చేసి బ్లూ కలర్ లోనే ఉంది. ఫేస్ లిఫ్ట్ మోడల్ అండి ఇది. 22 మోడల్, ఓన్లీ 45,000 డ్రైవ్ ఉంది. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ వెహికల్ సార్. ప్రైస్ అనేది కస్టమర్ తో మాట్లాడుకుంటే నియర్ బై ఒక 630 లేదా 640, 6,30,000 లేదా 6,40,000 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది సార్. 22 మోడల్ మహేంద్ర XUV 500 వెహికల్ సార్. మా దగ్గర వచ్చేసి 5-6 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో ఆటోమేటిక్స్ ఉన్నాయి, మాన్యువల్ కూడా ఉన్నాయి. ఈ వెహికల్ చేయడానికి రీజన్ ఏంటంటే వెరీ లెస్ డ్రైవ్ కార్ అండి. ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ వెహికల్ సార్. ఇందులో వర్షన్ చూసుకుంటే మీకు W11 అండి, టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఇందులో 10 ఇయర్ బ్యాగ్స్ ఉంటుంది, పుష్ డాట్ బటన్ ఉంటుంది, మీకు అలైవిల్స్, ABS అన్ని ఫీచర్స్ అయితే ఉంటుంది. టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది వెహికల్ లో. చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్. ఇప్పుడు చూసుకుంటే 7 సీటర్ లో వచ్చేసి ఆల్మోస్ట్ వేరే వెహికల్ తో కంపేర్ చేసుకుంటే మనకు ఈ పర్ ఇయర్ కే 2 ఇయర్స్ కే దాదాపు 1 lakh ఎక్కువ తిరిగింటాయి రీడింగ్ 7 సీటర్ లో. ఈ 2018 మోడల్ అయినప్పటికీ కూడా వెరీ లెస్ డ్రైవ్ కార్ అండి. ఓన్లీ 60,000 మాత్రమే జరిగింది. ఎందుకంటే మార్కెట్ లో లిమిటెడ్ గా ఉంటాయి ఇలాంటి వెహికల్స్. 18 మోడల్ ఆల్మోస్ట్ 8 years అవుతున్నప్పటికీ కూడా 60,000 తిరిగాడు. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు షోరూమ్ లో. వెహికల్ కండిషన్ చాలా బాగుంది, నంబర్ కూడా బాగుంది. 9900 వెహికల్ అండి. బ్లాక్ కలర్ లో ఉంది వెహికల్. ఇది అయితే మనకు కస్టమర్ తో మాట్లాడుకుంటే W11 కాబట్టి అది కూడా ప్రైస్ అంటే మీకు కొంచెం ఎక్కువ అనిపించవచ్చు. ఎందుకంటే W11 టోటల్ టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి. ఇది 2018 మోడల్ సార్. ప్రైస్ అయితే కస్టమర్ తో మాట్లాడి దాదాపుగా 10,50,000 లేదా 10,60,000, 10,50,000 నుండి 10,80,000 మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. ఇది ఈ వెహికల్ ఇది కూడా మహేంద్ర XUV 500 వెహికల్ సార్. ఇందాక మాట్లాడుకున్న వెహికల్ వచ్చేసి మాన్యువల్ వెహికల్, ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్. 7 సీటర్ లో ఆటోమేటిక్ వెహికల్ గురించి చాలా మంది డీజిల్ ఆటోమేటిక్ గురించి ఎక్కువ అడుగుతుంటారు. సో అలాంటి వాళ్ళకైతే ఇది మనకు బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. రీడింగ్ వచ్చేసి 1,05,000 ఏమో తిరిగింది సార్ వెహికల్. జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్. ఇది కూడా సేమ్ మోడల్ అనమాట. ఇయర్ వచ్చేసి 2018 మోడల్. ఇది కూడా వెహికల్ చూసుకుంటే మనకు వెహికల్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తాడు. ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్ వెహికల్. అజురా గ్రే కలర్ లో ఉంది సార్ వెహికల్ కూడా. మీకు అలై వీల్స్ కానీ, ఇందులో ఎయిర్ బ్యాగ్స్ W10 కాబట్టి మనకి ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ 10 ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి. మనకు సన్ రూఫ్ కూడా ఉంటుంది. W10 లో W8 ఆప్షనల్ నుంచి సన్ రూఫ్ రావడం జరిగింది. ఇది W10 వెహికల్ సార్. ఇది పుష్ డాట్ బటన్, సన్ రూఫ్, 10 ఇయర్ బ్యాగ్స్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. డ్రైవర్ వచ్చేసి 1,05,000 జరిగింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఆటోమేటిక్ వెహికల్. ఇది మనకు ప్రైస్ చూసుకుంటే ఇది వచ్చేసి 1050 నుంచి 11 lakhs అండి. 10,50,000 నుండి 11 లక్షల మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. కస్టమర్ తో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నా ఫార్చునర్ 7 సీటర్ కి సంబంధించిన డీటెయిల్ చెప్పండి. ఫార్చునర్ వచ్చేసి ఇయర్ వచ్చేసి 2019 మోడల్ సార్. 2019 మోడల్. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 1,46,000 అయితే డ్రైవెన్ ఉంది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అంది. మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు కూడా. మీరు అప్ టు డేట్ సర్వీస్ ట్యాగ్ కూడా ఉంది. 1,46,000 అయితే డ్రైవెన్ ఉంది వెహికల్. కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది సార్. ఇది వచ్చేసి 4x4 వెహికల్ సార్. ఫార్చునర్ లో ఏంటంటే 4x2 అనేది మార్కెట్ లో ఎక్కువ ఉంటాయి. ఇది వచ్చేసి 4x4 వెహికల్, మాన్యువల్ డీజిల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మనకు బ్లాక్ కలర్ మార్కెట్ లో వెహికల్ ఫార్చునర్ దొరకడమే చాలా కష్టం అండి. ఎందుకంటే చాలా ఫ్యాన్స్ ఉంటారు, బ్లాక్ కలర్ ఎక్కువ ప్రిఫరబుల్ చేస్తుంటారు ఫార్చునర్ లో. లుక్ వైజ్ చాలా అంటే చాలా ప్రొఫెషనల్ డీసెంట్ గా ఉంటుంది వెహికల్ కూడా. ఇది మనకు 2019 మోడల్ కాబట్టి ఇది ప్రైస్ కనుక కస్టమర్ చూసుకుంటే 27 lakhs అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ప్రజెంట్ 28 lakhs మా దగ్గర కోడింగ్ చేస్తున్నాడు. నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. 27 lakhs వరకు అయితే రావచ్చు. మీరు ఇక్కడికి రండి, పెద్ద వెహికల్ కాబట్టి మనకు కొంచెం కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది. మీరు ఇక్కడికి వచ్చి నాకు కాల్ చేయండి, డైరెక్ట్ సెల్లర్ తో మాట్లాడించడం అయితే జరుగుతుంది. ఇదైతే జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి. కాబట్టి మీరు షోరూమ్ లో కూడా వెహికల్ తీసుకెళ్లి మీరు చెక్ చేసుకోవచ్చు. కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది. అరౌండ్ 27 lakhs అయితే ఇస్తా అంటున్నాడు. మీరు ఇక్కడికి రండి, ఏమన్నా లిటిల్ బిట్ అటు ఇటు కూడా అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉండొచ్చు.
నేను డైరెక్ట్ సెల్లర్ తో మాట్లాడించడం అయితే జరుగుతుంది సార్. అది చూసారు కదా, మనం 2 lakhs నుంచి 27 lakhs వరకు కూడా వెహికల్స్ అయితే చూసాం. ఇక్కడ చాలా మంచి మోడల్స్ అండ్ మంచిగా ఏమంటారు వర్కింగ్ లో ఉన్నవన్నమాట. ఏ వెహికల్ కి సంబంధించి కూడా ఎలాంటి క్రాక్ గానీ ఎలాంటి డ్యామేజ్ గానీ లేదన్నమాట. సో మంచి మంచి కార్లు అయితే చూసాం. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తున్నాం మా ఛానల్ ని. థ్యాంక్ యూ.